హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను గెస్ట్ మేకప్ లుక్, రిసెప్షన్ మేకప్ లుక్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, స్టైలిష్ లుక్, డిన్నర్స్ కి వెళ్తూ ఉంటాము. సో ఈ లుక్ ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఒక పార్టీకి వెళ్తున్నాను. సో ఈ పార్టీ మేకప్ లుక్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా యూట్యూబ్ వెనుక ఉన్న కష్టాలు ఒకసారి చూడండి. ఈ లుక్ చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా ఎలిగెంట్ గా కూడా ఉంటుంది. ఫస్ట్ నీట్ గా మీ ఫేవరెట్ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను సెటాఫిల్ టోనర్. మన బాడీకి వాటర్ తో ఎలా అయితే మనం హైడ్రేట్ చేస్తామో అలానే ఫేస్ కి కూడా టోనర్ అనేది హైడ్రేట్ చేస్తుంది అనమాట. సో మనం టోనర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్లై చేసుకోవడం వల్ల అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, డల్ గా ఉన్న, డ్రై గా ఉన్న తగ్గుతుంది. టోనర్ అప్లై చేసుకున్నాను. టోనర్ తర్వాత నెక్స్ట్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ లో కొంచెం హైలైటర్ టింట్ ఉండేది తీసుకున్నాను. ల్యూమి మాయిశ్చరైజర్ విత్ హైలైటర్ అన్నమాట. ఎక్కువ రాసుకోకూడదు, జస్ట్ లైట్ గానే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల మన మేకప్ అనేది బాగా థిక్ గా అయిపోయి ప్యాచీగా అయిపోతుంది. మనం అనుకుంటాం ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువ మంచిగా బ్లెండ్ అవుతుంది మేకప్. ఈ రోజు లుక్ లో ఎక్కువగా హైలైటింగ్ ఉండాలనుకుంటున్నాను. సో అందుకే మాయిశ్చరైజర్ లో కూడా హైలైట్ ఉంది. దాని తర్వాత పార్టీ కోసం హైలైటర్ ప్రైమర్ తీసుకుంటున్నాను. అంటే ఈ ప్రైమర్ లోనే ఆల్రెడీ మనకి హైలైటింగ్ ఉంటుంది అనమాట. సో ఇది అప్లై చేసుకుంటాను. 287 రూపీస్ పడింది. 32 ml షేడ్ 3 తీసుకున్నాను. ఎక్కడెక్కడైతే హోల్స్ లాగా ఉంటుందో, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, ఓపెన్ పోర్స్, ఎస్పెషల్లీ నోస్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత సూపర్ షైనింగ్ వచ్చేసిందో ఫేస్. సో కొరియన్ మేకప్ లుక్ కావాలి అనుకుంటే దీని మీద ఇంకా ప్రైమర్ మంచిగా అవ్వాలని చెప్పి లాక్మీ బ్లర్ అన్నమాట. ఇది నా ఫేవరెట్ ప్రైమర్ లాక్మీ. దీని వల్ల బ్లర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూస్ చేస్తున్నాను కరెక్టర్. ఇక్కడ కరెక్షన్ చార్ట్ యాడ్ చేశాను చూడండి. నేనైతే ఇక్కడ డార్క్ సర్కిల్స్ ని హైడ్ చేసేసాను. తర్వాత ఎల్లో కరెక్టర్ తో బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట నా స్కిన్ టోన్ కి. నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను చూడండి. దీని వల్ల బిఫోర్ ఫేస్ మీద చాలా స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ ఉంటే ఇలా కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ పిక్చర్ అటాచ్ చేశాను, మీరు చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మనం ఐస్ కి కూడా ప్రైమర్ ని అప్లై చేసుకోవాలి. మన ఐస్ మీద కూడా వ్రింకిల్స్ లాగా, లైన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఐ మేకప్ మంచిగా ఉండాలంటే ఐ ప్రైమర్ ని యూజ్ చేయండి. ఎల్లో కరెక్టర్ రాసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మన అండర్ టోన్ అంటే ఏంటంటే మనము హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేస్తే బ్రిస్ట్ దగ్గర చూడొచ్చు అనమాట. కూల్, న్యూట్రల్, వార్మ్ టోన్ అనేది. బ్లూ వెన్స్ కనిపిస్తే మీ చేతులు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీది కోల్డ్ అండర్ టోన్ అని అర్థం. బ్లూ, గ్రీన్ రెండు కనిపిస్తే న్యూట్రల్. అండ్ వార్మ్ టోన్ అంటే ఏంటంటే మనకి గ్రీన్ కలర్ వెయిన్స్ కనిపిస్తే అది వార్మ్ టోన్ అనమాట. ఇప్పుడు నేను మేబెలిన్ ఐవరీ షేడ్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ షేడ్స్ యాడ్ చేశాను చూడండి. స్కిన్ టోన్ వైజ్ లైట్, మీడియం, డీప్ అని డాట్స్ లాగా అప్లై చేసేసుకున్నాను. నెక్ కూడా అప్లై చేసేసుకుని చేత్తో కూడా మీరు చేసుకోవచ్చు. లేదు అంటే బ్లెండర్ యూస్ చేయడం వల్ల బాగా కవరేజ్ ఉంటుంది. దీనికన్నా ఎక్కువ హై కవరేజ్ కావాలంటే మీరు బ్రష్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కన్సీలర్ తీసుకున్నాను. మేబెలిన్ ఫుల్ కవరేజ్ కన్సీలర్, స్విస్ బ్యూటీ ఫుల్ కవరేజ్ కన్సీలర్, క్రీమ్ బేస్. సో మనకి క్రీమ్ బేస్డ్, లిక్విడ్ బేస్డ్ రెండు ఉంటుంది. సో మీరు కనుక ఆయిలీ స్కిన్ అయితే క్రీమ్ బేస్ వాడండి. మీరు కనుక డ్రై స్కిన్ అయితే లిక్విడ్ బేస్ కన్సీలర్ వాడండి. నార్మల్ గా ఓన్లీ కన్సీలర్ ఒక్క దాంతో కూడా మేకప్ చేసుకుని మనం బయటకు వెళ్ళిపోవచ్చు. మచ్చల మీద జస్ట్ అప్లై చేసుకుని అలాగా మార్క్స్ అన్ని కనిపించదు. ఇక్కడ కూడా నేను కన్సీలర్ లో డిఫరెంట్ టైప్స్ యాడ్ చేశాను. వార్మ్ టోన్, న్యూట్రల్ టోన్, కూల్ టోన్, ఫేర్, మీడియం, డీప్ అని చెప్పేసి నేనైతే యూస్ చేస్తాను. నాకు న్యూట్రల్ టోన్ కాబట్టి నేను ఇటు వార్మ్ అయినా కూల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను షేడ్ 10 తీసుకున్నాను అనమాట లైట్. సో బ్లెండర్ తో మంచిగా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నివియా చెరిష్ అండ్ లిప్ బామ్ ని అప్లై చేసుకున్నాను. సో ఐ మేకప్ చేసుకున్నంతసేపు మాయిశ్చరైజ్ అవుతుంది లిప్స్. హిలరీ రోడా వల్ల ఐబ్రో యూస్ చేస్తున్నాను. లైట్ షేడ్ వచ్చేసి స్టార్టింగ్ యూస్ చేయాలి. బ్లాక్ కలర్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద పార్ట్. బ్రౌన్ కలర్ వచ్చేసి నేను కాంటోర్ లా యూస్ చేస్తాను. తర్వాత ఫిల్ చేసుకొని ఫ్రంట్ లైట్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. రెండు కూడా బ్యాలెన్స్ చేసి లాస్ట్ లో కోమ్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఐ మీద ఐబ్రో పౌడర్ ఏదైనా పడి ఉండొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ నేను ఏమైతే యూస్ చేశానో చూపిస్తున్నాను చూడండి. కాజల్ స్మర్చింగ్ బ్రష్ ఒకటి, ఇంకొకటి బ్లెండింగ్ బ్రష్ ఒకటి, ఇంకొకటి అప్లికేషన్ బ్రష్ ఒకటి, అండ్ కన్సీలర్ బ్రష్ ఒకటి. ఈ 4 యూస్ చేశాను. ఫ్లాట్ కన్సీలర్ బ్రష్ ని యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఐబ్రోస్ ని బాగా హైలైట్ చేయడానికి మనం ఇక్కడ కన్సీలర్ తో హైలైట్ చేస్తున్నాను చూడండి. చాలా బాగా కనిపిస్తుంది అనమాట, బ్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఐబ్రో షేప్ చేయకపోయినా మీరు ఇలా ఐబ్రో పౌడర్ అప్లై చేసుకొని కన్సీలర్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను న్యూడ్ కంపెనీది ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ పాయింటెడ్ బ్రష్ ని తీసుకుని అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఐ కార్నర్స్ వచ్చేసి డార్క్ కలర్ షేడ్ ఉండాలి.
ఆ తర్వాత లైట్ కలర్ షేడ్ తీసుకుంటున్నాను. కొంచెం ఫ్లఫీగా ఉంటే బ్లెండింగ్ బ్రష్ అన్నమాట. మనం పెద్దది చిన్నది 2 సైజెస్ తీసుకోవచ్చు. బ్లెండింగ్ బ్రష్ తో తీసుకొని లైట్ గా బ్లెండ్ చేస్తున్నాను రెండు కలర్స్ ని కూడా. కొంచెం గ్యాప్ ఉండాలి ఐబ్రోస్ కి ఐ షేడ్ కి. ఇప్పుడు హైలైటర్ తీసుకొని ఐలో ఐబాల్ వరకు అప్లై చేసుకోవాలి. ఎండింగ్ కి మాత్రం డార్క్ గానే ఉంచుకోవాలి. ఎక్కువగా మనకి ఐ 3/4 పార్ట్ వరకు మనం గోల్డ్ షిమ్మర్ ని పెట్టుకోవచ్చు. 1/4 పార్ట్ మాత్రం డార్క్ గానే ఉండాలి. ఇప్పుడు ఐలాష్ కలర్ యూజ్ చేసి ఐలాషెస్ ని కర్ల్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కంపెనీ యాడ్ చేస్తాను, గప్ కంపెనీ GUBB. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఐలాషెస్ లో. మీకు కనుక ఫేక్ లాషెస్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇవి మ్యాగ్నెటిక్ లాషెస్ అన్నమాట. అంటే ఐలైనర్ లా ఇస్తాడు, అది అందులో మ్యాగ్నెటిక్ ఉంటుంది. అది అప్లై చేసుకొని లాషెస్ ని దాని మీద అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. ఫస్ట్ అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అప్లై చేసుకోవడం. బట్ మన ఇన్నర్ ఐ కార్నర్లో ఎక్కువగా ఫేక్ లాగా అనిపిస్తుంది. సో మన సైజుకి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఐ కార్నర్లో కొంచెం తక్కువ ఉంచుకొని ఎండింగ్స్లో ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లుక్ మంచిగా ఉండడానికి నేను మేబిలిన్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను, వాటర్ ప్రూఫ్. చిన్న వింగ్ ఇస్తున్నాను ఇక్కడ మీరు చూడండి. అలానే ఐ కార్నర్ లో కూడా జస్ట్ ఇలా కొంచెం హైలైట్ చేశాను. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఐ లాషెస్ ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాజల్ ని యూజ్ చేస్తున్నాను. ఆ వాటర్ లైన్ మీద కాకుండా నా ఐస్ చిన్నగా ఉంటుంది కాబట్టి కింద వైపుకి రాసుకున్నాను అనమాట. అండ్ అది కూడా స్మర్జ్ లుక్ ఉండాలని చెప్పి ఈ బ్రష్ తో స్మర్జ్ చేస్తున్నాను. సో దట్ ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం హైలైటర్ ని తీసుకొని వెట్ అండ్ వైల్డ్ హైలైటర్ యూజ్ చేస్తున్నాను. చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది. ఇలా మన ఐబ్రో బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ మీద అప్లై చేసుకోవాలి. బేసిక్ గా హైలైటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన ఫేస్ లో ఏదైతే హైలైటెడ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి. సో లైట్ పడినప్పుడు గ్లోగా హెల్దీ లుక్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 3/4 పార్ట్ ఓన్లీ గోల్డ్ షేడ్ ఉండేలాగా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ మేబిలిన్ కాంపాక్ట్ పౌడర్ తీసుకొని అప్లై చేసుకున్నాను. మనకి గ్రీజీగా అవ్వకుండా మేకప్ ఎక్కడెక్కడైతే మనకి స్వెట్ పడుతుందో క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్లష్ తీసుకున్నాను. బిగ్ ఫ్లఫీ బ్రష్ తీసుకొని బ్లష్ ని అప్లై చేసుకున్నాను అనమాట చీక్స్ కి, ఎక్కడెక్కడైతే గ్లో పింక్ గ్లో కావాలో అక్కడ. తర్వాత ఐ మేకప్ లో హైలైటర్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ హైలైటర్ అనేది చూపిస్తున్నాను. నోస్ బ్రిడ్జ్ కి, నోస్ కార్నర్ లో, క్యూపిడ్ బో దగ్గర, చిన్, ఫోర్ హెడ్ మీద కూడా అప్లై చేసుకున్నాను. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ తో కూడా అప్లై చేసుకోవచ్చు, చిన్న బ్రష్ తోనైనా అప్లై చేసుకోవచ్చు, హైలైటర్ బ్రష్ తో, లేకపోతే ఫ్యాన్ బ్రష్ ఉంటే ఫ్యాన్ బ్రష్ తోనైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర పెద్ద బ్రష్ ఉంటే దాన్ని సైడ్ గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూడ్ లిప్స్టిక్ ని అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఐ మేకప్ కొంచెం హెవీగా ఉండటం వల్ల లిప్స్ షేడ్ అనేది న్యూడ్ తీసుకున్నాను స్విస్ బ్యూటీలో. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫిక్సింగ్ ప్రైమర్ అన్నమాట. మన మేకప్ 4 to 5 hours ఎక్స్ట్రా ఉండాలంటే ఈ మేకప్ ఫిక్సర్ ని యూజ్ చేయాలి. ఐస్ మీద ఇలా కవర్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఐ మేకప్ అనేది చెదరకుండా ఉంటుంది. మీకు మేకప్ ఎంటైర్ నైట్ లేకపోతే ఫుల్ డే ఉండాలంటే ఇది ఒక టిప్ అన్నమాట. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఫిక్సర్ స్ప్రే చేసుకొని తర్వాత దాని మీద మళ్ళీ మేకప్ వేసుకోవడం వల్ల ఎక్కువసేపు స్టే ఉంటుంది అన్నమాట. కాకపోతే దీనికి ఇయర్ రింగ్స్ సెట్ అవ్వదు కాబట్టి మంచిగా ఇయర్ రింగ్స్ తో పేరప్ చేసేసాను. చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ ఎంత బాగుందో చూడండి, ఎంత న్యాచురల్ గా ఎంత బాగుందో. ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, అది నోస్. సో నోస్ కాంటోర్ అనేది కొంచెం చేసుకుంటే ఫేస్ లో చాలా చేంజ్ వస్తుంది. మీరు ఇక్కడ చూడండి. సో నేను చెప్పాను కదా ఐబ్రోస్ లో మన కాంటోర్ షేడ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత హెయిర్ అనేది కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. ఈ లుక్ చూడండి, కంప్లీట్ లుక్ ఒకసారి. బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ.
ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, క్లిక్ చేసి పక్కనే గంట బటన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.